హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పులయ్య అని మాట్లాడుతున్నా. అయితే పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత ఎంత సంచలనమైన న్యూస్ క్రియేట్ అవుతుందో అభిమానులు ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. అయితే పుష్ప ది రూల్ నటించిన అల్లు అర్జున్, రష్మిక మరియు ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ మరియు రావు రమేష్, ధనుంజయ అండ్ జగదీష్ ప్రతాప్, బండారి, తారక్ పొన్నప్ప అండ్ అజయ్ శ్రీదేవ్ అండ్ తదితరులు ఈ మూవీలో నటించారన్నమాట. అయితే ఇంకా సంగీతం విషయానికి వస్తే దేవశ్రీ ప్రసాద్ మరియు సినిమాటోగ్రఫీకి వస్తే మేర్స్క్లో క్యూబా జోస్పర్ అండ్ ఎడిటింగ్ వచ్చేసి నవీన్ నూలి, నిర్మాత వచ్చేసి నవీన్ ఎర్నేని మరియు రవి యలమంచిలి. అయితే ఈ సినిమాకి స్టోరీ కూడా డైలాగ్స్ చూసుకుంటే శ్రీకాంత్ విస్సా మరియు పాటలు చూసుకుంటే చంద్రబోసు మరియు దర్శకత్వం సుకుమార్ తీసిన విషయం మనందరికీ తెలిసిందనమాట. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓ పాత్ర ఒక బ్రాండ్ లో మారిపోయిందనమాట. అయితే ఓ మేనరిజాన్ని ప్రపంచం మొత్తం అనుకరించిందన్న అందుకు ఇది ఒక కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే పుష్ప ది రైజ్ లో అల్లు అర్జున్ కథానాయకుడు సుకుమార్ దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి దాని కొనసాగింపుగా పుష్ప 2 చిత్రం కూడా వచ్చిందనమాట. అయితే అంచనాలకు ముందే ఇది ఆకర్షణ తాగారనమాట. అందుకు జీటీ ఈసారి నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ ప్రేక్షకులను ఊరిస్తూనే పుష్పరాజు మరిన్ని డైలాగ్స్ తో పంచుకున్నారు. అయితే మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కూలీగా ప్రయాణం మొదలుపెట్టి ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నడిపే నాయకుడిగా ఎదుగుతాడు పుష్ప అలియాస్ పుష్పరాజ్, అంటే అల్లు అర్జున్ అనమాట. అయితే తన దారికి ఎవరు ఎదురొచ్చినా సరే తగ్గేది లేదు అంటూ ఢీకొట్టడమే అని చెప్పి అతనికి తెలుసు. డబ్బు అంటే లెక్క లేదు, పవర్ అంటే భయం లేదు, తన పేరును ఒక బ్రాండ్ గా మార్చేశాడు అల్లు అర్జున్. అయితే ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ అంటే ఫహద్ ఫాసిల్తో వైరం పెరిగి పెద్దదవుతుందన్నమాట. మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విదేశాలకు విస్తరించడంపై దృష్టి పెడతాడు పుష్పరాజ్, అంటే అల్లు అర్జున్. అయితే పుష్ప బయట ఫైర్ కాని ఇంట్లో మాత్రం పెళ్ళం శ్రీవల్లి అంటే రష్మిక మందన్న మాట జవదాటుడు. తన భర్త సీఎంతో కలిసి ఫోటో దిగుతుండడం. అయితే తన భర్త సీఎంతో కలిసి ఫోటో దిగాలని ఒక ఆశ అనేది రష్మిక కలుగుతుంది అనమాట. అయితే ఎమ్మెల్యే సిద్ధప్ప నాయుడు అంటే రావు రమేష్ తో కలిసి సీఎం దగ్గరికి వెళ్తాడు అల్లు అర్జున్. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, షెకావత్ని ఢీకొంటూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించారు అనేది, వ్యాపార రాజకీయం ఎలా శాసించింది అండ్ కేంద్ర మంత్రి వీర ప్రతాప్ రెడ్డి అంటే జగపతి బాబుకి పుష్పకి సంబంధం ఏంటి, అది వైరంగా ఎలా మారింది అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఈ సినిమా చూడాల్సిందనమాట. అయితే వాస్తవంగా చెప్పుకుంటే పుష్ప తొలి భాగంతో పోలిసే దర్శకుడు సుకుమార్ పుష్ప ప్రపంచాన్ని కథ మేకింగ్ పరిధిని పెంచారు. నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అన్నట్టుగానే దాని విషయాల్లోనూ పెరిగి పెద్దగా మోతాదు కూడా కనిపిస్తుంది. తొలి సినిమాలో అల్లు అర్జున్ కి ఉన్న యాస ఇమేజ్ నమ్ముకుని ఆయన పాత్ర హీరోయిజంపై దృష్టి పెట్టిన సుకుమార్ ఈసారి తను ఛార్జ్ తీసుకున్నారు. కథలో తన మార్కు సైకలాజికల్ గేమ్ ని మేళవించే ప్రయత్నం చేశారు. దాంతో ఈసారి మరింత డ్రామా పడింది అనమాట. దానికి తోడు వైల్డ్ ఫైర్ లాంటి పుష్పరాజు ఉండనే ఉన్నాడని చెప్పి మనకు కూడా ఒక విషయంలో తెలిసిందనమాట. అయితే ఇక దీని విషయానికి వస్తే మనం పుష్పరాజు ఎంతో అరుదుగా కనిపిస్తున్నామన్నమాట. ఈ సినిమాలో మరింత బలంగా తీర్చిదిద్దే ఆ పాత్రపై అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో ప్రభావం చూపించారు. దాంతో ఈ సినిమా అభిమానులకి అసలు సిసలైన సంబరం పండుగ ఏర్పడింది. సాధారణ ప్రేక్షకులు మంచి ఊరమా సంగతి చూపించిన అనుభూతి కూడా కలిగినట్టు మనకి ఇక్కడ సమాచారం తెలుస్తుంది. సో ఇక ఇంటర్నేషనల్ టచ్ ఇస్తూ సినిమాని ఆరంభించిన దర్శకుడు అడుగుడుగా ఎలివేషన్స్ కంటిపడేసే ప్రయత్నం చేశాడు. షెకావత్ని పట్టుకున్న తన మనుషుల్ని పోలీసులు స్టేషన్కి వెళ్లి వినిపించడం మొదలుకొని ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లి తన మార్క్ రాజకీయం చేయడం వరకు సాగే సన్నివేశాలతో పుష్ప పాత్ర నైజాం ఎలాంటి ఆవిష్కరించిందో మన దర్శకుడు సుకుమార్ మాటల్లో మనం తెలుసుకోవచ్చు. అయితే తర్వాత మాల్దీవుల్లో వ్యాపార ఒప్పందం, అక్కడ 100 కోట్ల పుష్ప చేసే కొనుగోలు సినిమాల్లో ఉన్న మరో కీలకమైన ఎలివేషన్. ఇక పుష్ప షెకావత్ మరొకరికొకరు చేసుకుని ఎత్తుగడలు అసలు సిసలు డ్రామాని పండిస్తాయన్నమాట. ఇంకా అసలు విషయానికి వస్తే ప్రథమార్థం అంతా ఒక ఎత్తు అయితే విరామానికి ముందు వచ్చే సన్నివేశాలు మరో ఎత్తు. పుష్ప షెకావత్ కి ఊహించని రీతిలో జలకివ్వటం ఆకట్టుకుంటుంది. అలాగే సినిమాలో పుష్ప వ్యాపారం చుట్టూనే సాగదు, కుటుంబ నేపథ్యంలో సాగే డ్రామా కూడా కీలకం. తన భార్య శ్రీవల్లి మాట జవదాటిని పుష్ప. అయితే పుష్ప నడుచుకునే తీరు, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఫీలింగ్స్ సన్నివేశాలు గిరిగింతలో పెడతాయన్నమాట. ఇక భార్య మాట వింటే ఎలా ఉంటుందన్న విషయాన్ని కథతో లింక్ పెట్టిన తీరు చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్థంలో గంగమ్మ జాతర ఎపిసోడ్ హైలైట్స్. అల్లు అర్జున్ చీర కట్టుకున్నప్పుడంతా థియేటర్ దద్దరిల్లిపోతుంది. జాతర ఎపిసోడ్ లో హీరోయిజం భావోద్వేగాలకు పతాక స్థాయి పడతాయి అనమాట. అయితే ఇదే జాతర ఎపిసోడ్ లో శ్రీవల్లి పాత్ర కూడా కీలకమైంది. ఆ తర్వాత 2000 కోట్ల విలువ చేసే ఎర్రచందనాన్ని రాష్ట్రం దేశం సరిహద్దులు దాటించే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ద్వితీయార్థంలో చాలా వరకు కుటుంబం చుట్టూనే సన్నివేశాలు సాగాయి. ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అయితే ఇప్పటిదాకా సాగిన కథని పూర్తిగా బయటకు వచ్చినట్టుగా అనిపిస్తుంది. కథలో అసలైన డ్రామా కట్ అయినట్లు అనిపించినా మరి కథలోని అసలైన డ్రామా కట్లేంటి అనిపించడం పతాక సన్నివేశాల విభాగంలో వచ్చే పోరాట ఘట్టం, కుటుంబ భావోద్వేగం అలరించాయి. అయితే పాటలకి మంచి టైమింగ్స్ కూడా కుదిరింది. ఫస్ట్ హాఫ్ లో ఫీలింగ్స్ పాట మాస్టర్ విజిట్ చేస్తే సెకండ్ హాఫ్ లో సూసైకి కిసిక్ పాటలు ఆ ఎనర్జీ మరో స్థాయికి తీసుకెళ్లాయి.
ఇక మరి సినిమాలో మైనస్ లేవా అంటే 3 గంటలు నిడివి ఉన్న ఈ సినిమాలో సాగతీత కూడా ఎక్కువ. ఆరంభంలోనే వచ్చే ఫైట్ కి కథకి సంబంధమే ఉండదు. ద్వితీయార్థంలో షెకావత్ పుష్ప ఓ బాక్స్ లో పువ్వు పంపించడం, ఆ తర్వాత ఇద్దరు సంజలు చేసుకుంటూ సాగే ఎపిసోడ్ వృధా సంభాషణ పలికే విధానం కాస్త స్పష్టత కొరవైంది. తొలి ఈ చిత్రం తరహాలోని ఇందుకు బలమైన విలనిజం కనిపించలేదు. షెకావత్ పాత్రను పరిచయం చేయడంతో ఉన్నంత బిల్డప్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో విఫలమైనట్టు మనం తెలుసుకోవచ్చు. ఇక విలన్ పాత్ర కాస్త బలంగా ఉన్నప్పుడే హీరో పాత్ర ఎలివేట్ అవుతుంది. పుష్ప పాత్ర ముందు షెకావత్ తేలిపోయాడు. మంగళం శ్రీను ద్రాక్షాని పాత్రలు ఇందులో ఇంకా సాగదీసగా సాగాయన్నమాట. ఓ ఆసక్తికర మలుపులో పుష్పత్రికి బార్డర్ కూడా వేశాయన్నమాట. ఇంకా ఎవరెలా చేశారనే విషయానికి వస్తే మరోసారి పుష్ప పాత్రలో ఒదిగిపోయాడు. యాచ హావభావ విజయంలో ఈసారి ఇంకాస్త డోస్ పెంచి నటించారు. పోరాట ఘట్టాలు డాన్స్ పై మరింత ప్రభావం చూపించారు. జాతర ఎపిసోడ్లోనూ పతాక సన్నివేశాలను ఆయన నటన మరో స్థాయికి ఉంది. జాతీయ అవార్డుల విషయంలో ఉన్న అనుమానాలు జాతర ఎపిసోడ్లో తన నటనలో బన్నీ తన చమత్కారాన్ని పంచుకున్నాడు. అయితే కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫీలింగ్స్ సూషకి పాటల్లో ఇద్దరు జోడి వాళ్ళు కలిసిన డాన్సులు మెప్పిస్తాయి. రష్మికి ఈ సినిమాలో గ్లామర్ డోస్ కూడా పెంచింది. జాతర ఎపిసోడ్ ఆమె నటన బాగా పడింది. కిస్సింగ్ పాటతో మెరిసిన శ్రీలర్ డాన్స్ లో దుమ్మురికి అందరినీ ఆకట్టుకుంది. ఇక షెకావత్ పాత్రలో ఫహాద్ ఫజీల్ ఒదిగిపోయారు, కానీ ఆ పాత్ర చాలా చోట్ల తేలిపోయింది. ఓ స్థాయిలో పరిచయమైన ఆ పాత్ర సినిమాని సాగుతున్నంత కొద్దిగా సీరియస్నెస్ తగ్గిపోతూ వస్తుంది. పాత్ర ముగిసిన కూడా లాజికల్ అనిపించదు. రావు రమేష్ తప్ప సునీల్, అనసూయ తదితరుల పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇక పతాక సన్నివేశాలు జగత్ బాబు, కన్నన్నటు తారక్ బొన్నప్ప భయపడతారు. అల్లు అర్జున్ కి స్నేహితుడిగా జగదీష్ కీలక పాత్రలో పోషిస్తాడు. పుష్ప 1 కి కథనం కేశవ పాత్రలో చెప్పించారు. దానివల్ల కథనం ఒక మ్యాజిక్ లో ఉందని చెప్పి అనుకోవచ్చు. ఇక సాంకేతిక పరంగా చూసుకున్నట్టయితే మనం సినిమా ఉన్నతంగా ఉంది. ప్రతి విభాగం మంచి పనితీరు ప్రదర్శించింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత నేపథ్యం కూడా అందరినీ ఆకట్టుకుంది అనమాట. అయితే మరో సంగీత దర్శకుడు సామ్ సిసాస్ కూడా నేపథ్య సంగీతం కీలక పాత్ర పోషించారు. ఇక కోబా కెమెరా పనితో సినిమాకి ప్రధాన ఆకర్షణగా కెమెరాతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ అండ్ కళా విభాగం పనితీరుతో మాటలు ప్రతి ఎపిసోడ్ కూడా బాగా పండింది. ఇక గ్రాండియర్ కూడా చాలా కనిపించింది. శ్రీకాంత్ విసా మాటలు ఆకట్టుకున్నాయి. ఎయిటింగ్ లోనే పదులు లేదు. సినిమా స్థాయి అంచనాల మేరకు రాజీ పడకూడదు అని చెప్పి సాగిన సుకుమార్ మేకింగ్, హీరోయిజం, భావోద్వేగం పరంగా ఆయన తీసుకున్న జాగ్రత్తలు సినిమాకి ప్రధాన బలం. ఇక ప్రతినాయక పాత్ర డిజైన్ చేసిన విధానంలో లోపాలు కనిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం ఉన్నతగానే ఉంది. ప్రతి సన్నివేశం చాలా రిచ్గా కనిపిస్తుంది. సో దీంట్లో బలాలు చూసుకున్నట్టయితే అల్లు అర్జున్ నటన బలాలు, మాస్ ఎలివేషన్స్, జాతర ఎపిసోడ్స్ లో భావోద్వేగం అండ్ పాటలు, డాన్స్. బలహీనలు చూసుకుంటే బలం లేని విలనిజం, విద్యార్థుల కథ. నెక్స్ట్ చివరిగా పుష్ప 2 థియేటర్ అల్లు అర్జున్ రప్ప అని చెప్పి అనుకోవచ్చు. అయితే ఈ సమీక్ష అనేది కూడా మీకు నార్మల్ గా చెప్తున్నా కాబట్టి మీరు అందరూ కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.